సౌర భారం దేశంలో పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగంతో పేరుకుపోతున్న సోలార్ సెల్స్ మాడ్యూళ్ల వ్యర్థాలు వాటిలోని కాడ్మియం టెల్యూరియం భూమిలోకి పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదం దేశంలో 2 ఏళ్ల కిందటి 1,00,000 టన్నుల సోలార్ వేస్ట్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం నిపుణుల హెచ్చరిక అంటూ చూస్తా ఉన్నాం మృత్యు సముద్రంగా పేరొందిన కబూకి ఎడారిలో 400 కిలోమీటర్ల పొడవున 5 కిలోమీటర్ల వెడల్పున సోలార్ గ్రేట్ వాల్ నిర్మిస్తోంది చైనా దాని ద్వారా 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది డ్రాగన్ దేశం లక్ష్యం తెలుగు రాష్ట్రాలు కూడా సౌర విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ పలు ఒప్పందాలు కూర్చుకుంటున్నాయి సౌర విద్యుత్తు పర్యావరణ హితమని భావించడమే ఇందుకు కారణం ఆ మాట కొంతవరకు నిజమే కానీ చెల్లిన సౌర ఫలకాల వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది సౌర విద్యుత్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇంటి పైభాగంలో అమర్చేటువంటి ఆ నల్లటి సౌర ఫలకాలే ఫోటో వాల్టాయిక్ సెల్స్ అన్ని వస్తువులానే వాటికి కూడా ఎక్స్పైరీ తేదీ ఉంటుంది అమర్చిన 20-25 ఏళ్లకు వాటికి కాలం చెల్లిపోతుంది అలా 2030 నాటికి మన దేశంలో 3.4 లక్షల టన్నుల సౌర వ్యర్థాలు ఈరోజు పేరుకుపోన్నాడు దానివల్ల చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తా ఉంది సో 2050 నాటికి అవి 1.9 కోట్ల టన్నులకు చేరుతాయని ది కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ గత ఏడాది హెచ్చరించింది ప్రభుత్వానికి మన దేశంలో కాలం చెల్లిన సోలార్ ప్యానెల్ను మామూలు కింద అమ్ముతున్నారు వాటిని కొనేవారు కూడా ఆ ప్యానెల్లోని అల్యూమినియం రాగి గ్లాస్ భాగాలు మాత్రమే తీసుకొని సిలికాన్ కాడ్మియం టెల్యూరైడ్ వంటి వాటిని పాలిమర్లో పాలిస్తున్నారు అవి భూగర్భంలోకి అక్కడి నుంచి భూగర్భ జలవనలోకి చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి వచ్చే దశాబ్దానికి ఈ వ్యర్థాలు ఇప్పటితో పోలిస్తే 4-5 రెట్లు పెరుగుతాయని అంచనా కాబట్టి పటిష్ట నిబంధనలు రూపొందించి ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు అంటూ చూస్తున్నాం అంతేకాదు ప్రపంచ విద్యుత్ వినియోగంలో కేవలం 3% ఉన్నటువంటి సౌర విద్యుత్ ప్రపంచంలోని టెల్యూరియం నిల్వల్లో 3% వెండిలో 15% ఇంకా ఇండియం జింక్ టిన్ గాలియం సెమీకండక్టర్ గ్రేడ్ క్వార్ట్జ్ ను గణనీయంగా వినియోగించుకున్నట్టు అంచనా అంటూ చూస్తా ఉన్నాం సో సౌర విద్యుత్ అనేది మనందరికి కూడా చాలా మంచిది అని అనుకుంటాం కానీ సౌర విద్యుత్లో వాడేటువంటి ఏవైతే సౌర విద్యుత్ ఫలకాలు ఏవైతే ఉన్నాయో సోలార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో వాడుతున్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు వ్యర్థాలుగా చూస్తూ ఉన్నారు అవి భూగర్భంలోకి వెళ్ళి ఈరోజు నీటిని కూడా కలుషితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానిపైన కొంత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు కూడా అదే విషయం కూడా చాలా విధాలుగా చెప్తా ఉన్నారు చూద్దాం మరి ఎలాంటి ప్రభుత్వం నిజంగా దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం